గ్రాండ్ గా. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా, ఏంటి అంటే కొత్త దేవత వచ్చింది, సో ఆర్టిఫిషియల్ దేవత, సో ఏమో పెళ్లి చేసుకోదేమో, అంటే దేవదాసి అని కూడా కొన్ని కామెంట్లు రావడం జరుగుతుంది. సో ఇవేమన్నా ఉన్నాయా, అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది? ఫ్యూచర్ ప్లానింగ్ అంటే మ్యారేజ్ ఇంకా అంతే. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది అదే. అంటే నా మైండ్ లో ఏం లేదు, నేను పూజలు చేస్తున్నాను. ఒకటి అందరూ గమనించాల్సింది ఏంటి అంటే కొంచెం పాజిటివ్ గా థింక్ చేసి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అందరూ ఒకలాగా ఉంటే ఇంకేముందండి. నేను అలా కాదు కదా, నా అంతటా నేను చేసింది కాదు కదా, నాకు ఆల్రెడీ అలవాటు. మా దగ్గర వాళ్ళని కూడా అడగచ్చు ఎన్ని పూజలు చేస్తాననేది. మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు వస్తుంటారు, ఫ్రెండ్స్, ఎంతమందికి తెలిసి ఉంటుంది. ఈ రోజు కొత్తగా ప్రపంచానికి పరిచయం అవ్వడం వల్ల ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వాళ్ళని తప్పడానికి లేదు మనం, కానీ డిఫరెంట్ గా లైట్ గా మాట్లాడడము అలా తీసుకుంటున్నారేమో. కానీ పాజిటివ్ గా ఒకటి ఆలోచించవచ్చు. అక్కడ ఏం కనపడుతుంది? దైవం. ఏం కనిపిస్తుంది? ఎవరిదైనా ఉందా? తను చేసింది. నేను చెప్పే ప్రతిదీ నేను చేస్తున్నాను, నాకు వచ్చింది, నాకు ఇలా జరుగుతుంది, నా అనేదే ఉంది. నీకు మీకు అనేది ఎక్కడ రాలేదు, రాదు. సో నేను ప్రపంచానికి మీకేదో చెప్తాను, మీకేదో చేస్తాను నేను ఎక్కడ చెప్పలేదు. నేనేమి నన్ను దేవతను చేయండి అని కూడా చెప్పలేదు. మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇంత పెద్ద పూజ చేశాం కదా, అందరికీ పంచాలి, అందరూ ఇందులో. మళ్ళీ నేను చేసే పూజ పెద్దది, ఫస్ట్ నుంచి వద్దాము. చేసే పూజ ఏంటి? 108 పాల కలశాలని 108 మంది ఆడవాళ్ళు కావాలి. అలాంటప్పుడు ఇది స్ప్రెడ్ అవుతుంది కదా, అవ్వకుండా ఎలా చేస్తాము? ఇది స్ప్రెడ్ అయింది. ఒక శోభాయాత్ర, మేము ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం ఒకదానికొకటి. కేరళ వాళ్ళనే 150 మందిని పిలిపించాం. తర్వాత అమ్మవారి వేషధారణలు ఉన్నారు, తర్వాత ఇంకా డీజే అని, కోలాటం అని, అమ్మవారి రథం అని, ఇంకా ఈ కలశాలు ఎత్తుకున్న వాళ్ళు. మేము రోడ్డు మీదకి వెళ్తే ఇబ్బంది పడకూడదని బౌన్సర్స్ ని ఒక ప్లాన్డ్ గా చాలా సర్కిల్ గా వెళ్ళామన్నమాట. డిస్టర్బెన్స్ ఉండకూడదు, మాకు ఉండకూడదు అని చెప్పేసి. సో అలా స్టార్ట్ చేసినప్పుడు, చేసేదే పెద్ద పూజ అయినప్పుడు ప్రపంచానికి తెలియడంలో వింతేముంది? మామూలుగా ప్రపంచానికి తెలియాలని చెప్పి పూజ చేశారు. నో ఇప్పుడు తెలిసింది కాబట్టి, నేను అందరూ అంటున్నారు కదా, తెలవడం వల్లే కదా ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. తెలియపోతే రాదు కదా, మీరు అడిగిన దానికే నేను చెప్తున్నాను. సో అలా పెద్ద పూజ అయిపోయింది. అది వాళ్ళ రిలేటివ్స్ ని పిలుచుకొని వాళ్ళ నుంచి మేము, అది కాస్త స్ప్రెడ్ అయింది. మనమేమనుకుంటాను, మనం పూజ చేయాలి, బాగా చేయాలి, అది అందరికీ తెలిస్తే పోనీ నలుగురు వస్తే మంచిదే కదా అనుకుంటాం. కానీ ఈ రోజు ఇంత నిజంగా ఊహించింది జరిగిందండి. ప్రపంచానికి నేను ఇలా పరిచయం అవుతానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎక్స్పెక్ట్ చేయంది జరిగింది. నేను ఫస్ట్ నుంచి మా దగ్గర వాళ్ళందరూ కూడా మేమందరం అనుకుంటాం, అసలు ఇలా అయింది ఏంటి, ఇంత అది ఛానల్స్ వాళ్ళకి తెలియడం ఏంటి, అందరు ఇలా రావటం ఏంటి, ఇంత పెద్ద హిట్ అయింది. అంటే మీరు పూజకి అంటే బ్యానర్స్, హోల్డింగ్స్ పెద్ద పెద్ద పెట్టించారంట కదా, సో అదంతా పబ్లిసిటీ కదా మరి? పబ్లిసిటీ అండి, పూజ అందరికి తెలియాలి కదా. ఇది పెద్ద పూజ, పూజే పెద్దది, మన పబ్లిసిటీ తర్వాత. మరి మనం ఈ పూజ ఉంటుంది అని మనం ఎలా చేసుకుంటాం? ఆ 108 మంది కూర్చొని కాదు కదా. నేను ఎలా కళ్ళొచ్చిందో, ఒక అమ్మవారిని పంచలోహాలతోటి నేను ఎన్ని విగ్రహాలు చూసి ఆ అమ్మ నేను సెలెక్ట్ చేసుకొని ఒక విగ్రహం తెప్పించి ఉత్సవ విగ్రహంలాగా టెంపుల్లో ఇచ్చా. అది ఎంత గొప్ప విషయం అండి. అంటే కళ రావడము యాస్టిస్ గా నేను ఎలా పోసానో అలాగే కళ కూడా నిజమైంది. ఒకవేళ ఇంకోటి కూడా అనుకోవచ్చు, అమ్మే చేయించుకుందేమో, నాతో ఏదో చెయ్యాలని ఒక గురువు గారు చెప్పినప్పుడు చేయించేది ఎలాగో అమ్మకు తెలియదా? సో మనం క్వశ్చన్ అంటే మేము చేసుకుంటాం, పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కువ ఉంటాయి, కానీ ఆడియన్స్ చూసే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏదేదో అనుకుంటారు. సో అమ్మ నాన్న ఏం చేస్తారు? ఇంట్లోనే అండి. డాడీ ఇంకా బిజినెస్ ఉంది చూసుకుంటూ, ఇంకా ఇంట్లోనే. మమ్మీ అయితే హౌస్ వైఫ్, ఇంకా డాడీ అవన్నీ చూసుకుంటారు. సో అంటే మీ పూజకి సంబంధించి కొంతమంది మీ వీడియోస్ కి కామెంట్ చేయడం జరిగింది. జస్ట్ ఒక 2-3 అడుగుతా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. జస్ట్ నేను క్వశ్చన్ అడుగుతా, మీరు అది కామెంట్ చదువుతా, దానికి మీ సమాధానం కావాలి నాకు. సో అంటే మీ ఫ్లవర్స్ లాగా మీది కూడా ఆర్టిఫిషియల్ పూజ భక్తి అని అంటున్నారు. అంటే ఆ రోజు మీరు ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకున్నారు. సో ఎందుకు పెట్టుకున్నారు? అంటే దొరకలేవా పువ్వులు? పువ్వులు లేక కాదు, పువ్వులు ప్రతి పూజకి నేను నేచురల్ ఫ్లవర్సే పెట్టేదాన్ని. చాలా పువ్వులు పెట్టుకోవడం ఇష్టం నాకు. అవి కాస్త పూజ కాకముందే సాగిపోయి చిరాచిరాగ్గా, అంటే కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉండడంతో ఫస్ట్ టైం నేను ఎట్లా ఇలా అవుతున్నాయంటే అక్క నేను అనుకొని, ఇప్పుడు నేను ఇంత శోభాయాత్రలో నేనే మెయిన్, నేను ఎలా వెళ్ళాలి, డాన్స్ చేయాలి, ఆటపాటలు ఆడుతూ శోభాయాత్రలో వెళ్ళాలి, పూజ అంతా చేయాలి. 1 డే పట్టింది. పూలు ఉంటాయా మన తల్లో? సో నేను న్యాచురల్ ఫ్లవర్స్ లోపల పెట్టుకుంటాను ఫస్టే, కొంచెం కొన్ని పూలలాగా హెయిర్ లో పెట్టేసి కదలకుండా పెన్స్ పెట్టి ఆ తర్వాత ఆర్టిఫిషియల్ పెట్టుకున్నా. సో దాని వల్ల అందరూ అలా అనుకుంటున్నారేమో, కానీ చిన్న రీజన్ అంతే, కొంచెం డిస్టర్బ్ చేస్తాయి అని తప్ప మనకి అవి ఎందుకు ఇష్టం ఉంటదండి ఎవరికైనా? న్యాచురల్ గా ఉన్న అందం దానికి ఎందుకు ఉంటుంది? సో ఊరంతా ఫ్లెక్సీలు పెట్టి
అంటే కొత్త దేవత అవతరించింది అంటున్నారు. ఫ్లెక్సీలు పెట్టి అసలు దేవత అవ్వాలంటే ఈ పబ్లిసిటీ ఎందుకండి? ఇంకా మనమే ఎక్కడికైనా వెళ్ళిపోయి కొంచెం కొత్త బాబాలు ఇప్పుడు పుట్టుకొస్తున్నారు, కొత్త దేవత. అదే అండి, ఈ వాక్యేదో నాకు ఇలా జరుగుతుంది మీరు రండి అని ఒక్క మాట చెప్తే సరిపోదా? చాలా సింపుల్ కదా, ఇంత ఖర్చు ఎందుకు? పబ్లిసిటీ చేసుకోవాలంటే సెల్ఫ్ మనం పూజ నలుగురికి తెలియాలి, అందరూ రావాలని ఒక ఇంట్రెస్ట్ అంతే. అంతేగాని బాబా అవతారం ఎత్తాలి, అమ్మవారి అవతారం ఎత్తాలంటే చాలా సింపుల్ కదా. ఖర్చులు పెట్టి అందరితో ఇలా అనిపించుకొని ఇవన్నీ అవసరం లేదు కదా, ఎక్కడో సైలెంట్ గా చేసుకోవచ్చు కదా. సో శివయ్య కూడా మీ కళలో వచ్చారని చెప్పేసి చెప్పారు కదా, సో అది అంటే వచ్చి ఏం చెప్పడం జరిగింది? అంటే శివయ్య వచ్చే ముందండి మాకు ఎల్లమ్మ తల్లి ఉన్నారు, ఇంటి దేవత. ఒక 4 years అయింది అమ్మవారు. ఆ అమ్మవారు వచ్చే ముందు అండి సంకేతాలు, ఒక బయట ముగ్గు వేస్తున్నా లేదంటే ఎప్పుడన్నా నేను గడపకి ఏదైనా పెట్టమంటది మమ్మీ, పెడుతున్నప్పుడు కానీ నా చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు సౌండ్లు, నాకు ఒక రూపం కనిపించడము, కాళ్ళు కనిపిస్తే ఇంకా ఇంట్లోంచి పరిగెట్టుకుంటే వెళ్ళిపోయా భయం వేసి, ఇవో కనిపిస్తున్నాయి నాకు అని చెప్తే వాళ్ళు వచ్చి చూస్తే ఏం లేదు, దేవుడి గదిలోనే. బయట అయితే భయపడాలి, దేవుడి గదిలో. ఆ రోజు సాటర్డే అసలు ఇంకా స్వామివారి పాదాలేనా అంటే చెప్తే పిచ్చేలా ఉంటుంది, కానీ నేను చూశాను. అంటే ఒక స్పార్క్ అండి, ఒక సెకండ్ అంటాం కదా, అలా కనిపించేవి. ఒక ఆవిడ ఎల్లో శారీలో చాలా 7 feet ఆవిడ అలా కనిపించడము, ఇలా చూసి మళ్ళీ ఎవరో ఉన్నారనే లోపు మాయమవ్వడము, అలాంటివి ఫేస్ చేసా. తర్వాత ఒక పాము పెద్దది, ఒక 10 అడుగుల పాము అండి, చాలా పెద్దగా పడిగ విప్పి మా డోర్ కొడుతుంటే నేను లేచి ఎవరో డోర్ కొడుతున్నారని తీస్తే ఇలా అంటూ నేను ఎల్లమ్మని వచ్చాను, శివయ్య పంపించాడని చెప్తే అస్సలు ఎంత గట్టిగా అరిచి లేచానంటే ఇంట్లో నుంచి నేను చాలా భయపడిపోయినా అప్పుడు. అలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ తర్వాత ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందని చూపిస్తే ఎల్లమ్మ తల్లి వచ్చారు, ఇంకా శివుడు కూడా ఆయన అంశే కదా ఆవిడ. అలా మేము ఇంకా నిలుపుకున్న తర్వాత మాకు మంచిగా అనిపించిందండి. కాదు మీకు భయం అయ్యేదా అంటే కల్లో వచ్చినప్పుడు? అంటే ఫస్ట్ లో భయపడ్డా, స్టార్టింగ్ స్టేజ్ లో భయపడ్డాను, అప్పుడు తర్వాత అలవాటు అయిపోయింది. నేను ఇంకా ఫ్రెండ్స్ లానే ఉంటాను అనమాట. మనం ఎలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడుతాను ఇంకా వాడితో. అంటే విగ్రహాలైనా కూడా నేను చెప్తూ ఉంటా మీకు వినబడుతుందా అని, గణపతితో చిన్న పిల్లలతో ఆడినట్టు ఆడతా, విగ్రహంతో వాళ్ళు కూర్చోబెట్టుకొని అలా అంత క్యాజువల్ గా ఉంటా గాడ్. ఒకవేళ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఒకవేళ పాము వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? నాకు కొంచెం భయం అనిపిస్తుంది, కానీ భయం లేకుండా మళ్ళీ నేను డీల్ చేయగలను. ఓకే, అంటే మీరు పట్టుకోగలరా పాముని? అమ్మో, పట్టుకోవడం కష్టం కదా. దాని మైండ్ సెట్ ఎలా ఉంటుందో అప్పుడు తెలియదు కదా. మనము కూడా దాంట్లో కూడా దేవుణ్ణి నమ్ముకుని మనం చెప్పుకోవడమే, ఇంకా అంటే ప్రేయర్ చేయడమే కదా, అలా ఉంటది. సో ఏజ్ నుంచి మీకు ఈ భక్తి అనేది స్టార్ట్ అయింది? ఏజ్ అనేది ఏం గుర్తులేదండి నాకు. వన్ బై వన్ ఇంకా పీక్స్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచానికే పరిచయం అయిపోయాను నేను. ప్రపంచం కాదు అసలు 108 అభిషేకాలు అంటే 108 పాలాభిషేకాలు అంటేనే చాలా. అది ఏంటంటే ఆ 108 మంది మనకు దొరకాలి మహిళలు, సో వాళ్ళందరూ తీసుకురావాలి అభిషేకం. నేను ఫస్ట్ డే భయపడ్డానండి, కళ వచ్చింది బాగుంది, అన్ని ప్రిపేర్ అయ్యాం, మనం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం, పెద్దదని తెలుసు, అన్ని అరేంజ్మెంట్స్ చేసాం. లాస్ట్కి వచ్చేసరికి ఈ లేడీస్ దగ్గర ఏంటి ఇప్పుడు పెద్ద టాస్క్ మనకి, ఈ 108 మంది అంటే ఎలా, అందరూ రారు కదా, 10 kilometers నడవాలి. మెయిన్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి 10 kilometers టెంపుల్కి వెళ్ళాలి, ఎవరు వస్తారు అనుకుని ఫస్ట్ కొంచెం భయపడ్డానండి. ఇంకా నేను మా ఎల్లమ్మ తల్లి గుడి ఉంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళి నేను నిజమే చెప్తున్నా అండి, అసలు నిజంగా ఆ రోజు మిరాకిల్ జరిగింది. అంటే నేను ఒకరికి చెప్పలేం కదా, మన మనసులో కోరుకుంటాను, పార్వతీదేవి నీ అక్క చెల్లెళ్ళందరినీ, ఇంకోటి దేవతలు ఎంతమంది ఉన్నారో ఆ రూపంలో ఈ కలశ పాలాభిషేకానికి రావాలి అని చెప్పినండి నేను అలా కోరుకున్నా. నాకు భయం వేస్తుంది, ఎవరిని అడగాలి, ఎట్లా ఇది ఎలా మొదలు పెట్టాలి, ఎలా వస్తారు ఇంత దూరం అంటే ఎవరిని అందరికీ ఇప్పుడు బీపీలు షుగర్లు అని ఏవో చెప్తూ ఉంటారు. ఒక ఇద్దరిని అడగగానే వాళ్ళు ఓకే చేశారు. అమ్మో ఇంకా అందరిని ఎలా భయపడిపోయి దేవుడి ముందు కూర్చున్నా, నువ్వే రామ్మా నాకు కళ ఇచ్చావు కదా, ఇంకోటి దేవతల్లారా అక్క చెల్లెల్లాగా రండి అని చెప్పానండి. ఒక 1 day గ్యాప్. అస్సలు నా నెంబర్ ఎలా ఫార్వర్డ్ అయిందో, నేను అంటే మామూలుగా మన వాళ్ళకి చెప్తాం, మన వాళ్ళు ఇంకోళ్ళు పెడతారు, అది కాస్త ఒకళ్ళ నుంచి గ్రూప్స్ వెళ్ళిపోయి స్ప్రెడ్ అయిపోయిందండి. నేను ఇవ్వలేదని నా మీద అలిగిన వాళ్ళు ఉన్నారు. అసలు 108 కాదు, 1008 కాదు, ఇంకెక్కువ పెట్టినా వస్తారు. అంత జనం అండి, పోటీ. అసలు నేనైతే నిజంగా ఆ దేవతలు దిగొచ్చారు, నా కోరిక వినిపించింది అనుకున్న, బాగా సక్సెస్ అయిందండి. 108 కాకపోయినా మిగతా ఆడవాళ్ళు కూడా అమ్మవార్లే అందరూ. నేనైతే అలాగే ఫీల్ అయ్యా. అందరం ఒకటే, లెక్క అనేది ఒకటి ఉంటుంది కలశానికి, అంతేగాని అందరం సమానమే కదా.
సో అలా సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.